ఆగత్తమ్మా నా ఫోన్ నుంచి చేస్తా. ఏం సంగతులు? అమ్మమ్మ అవుతున్నావు ఇక ఏం చేయాలి వద్దే కానీ ఖర్చు ఉంది ఇక. నా బిడ్డ కంటే ఎక్కువ ఏం లేదు ఊరిని. నాకు సంతోషం నీళ్ళకైంది. అంతే అంటావా? చూసినావే అనసూయ నా ఫోన్ కూడా కట్ చేస్తుంది అత్తమ్మ. వస్తాడు ఇక. నా మన్మని మంచిగా వేసుకుంటుంది. మరి మిఠాయి నేను తెప్పిస్తాను, నువ్వు తెప్పియాలి. మరి తెప్పిస్తుంది నేనేం వెనుకోను. మరి జోరు జోరుగా దావత్ చేసుకోవాలి కదా. నీకంటే ఎక్కువ చేస్తాను నేను. నా ఫోన్ కూడా కట్ చేస్తుంది అత్తమ్మ. ఇంకోసారి చేసి చూస్తా. హలో బుజ్జి, ఏమైంది బుజ్జి ఫోన్ కట్ చేస్తున్నావు? ఎందుకు లిఫ్ట్ చేయాలి మీ ఫోన్లో? నీకు ఒక విషయం చెప్తే ఎగ్రి గంతేస్తావు బుజ్జి. ఏముంది చెప్పనీకే? నువ్వు అత్తవు కాబోతున్నావు. నిజమా? అవును. ఎంత మంచి వార్త చెప్పిన వదిన. వస్తూనే ఉండు ఇంటికి. సరే బుజ్జి. స్వీట్ డబ్బా తీసుకొని రా. మరి ఒకటేనా రెండా? 10 తీసుకురా. ఓకే వదిన. సరే. ఏమంటుంది బిడ్డ? వస్తుందంట అత్తమ్మ బుజ్జి. అవునా మానస? బుజ్జి ఇంటికి వస్తుందంట అత్తమ్మ. ఎగిరి గంతేస్తుండొచ్చు. ఆనందం ఎక్కువైపోతుంది బుజ్జికి. ఓ నా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కేదాకా రానన్నది. ఎంతసేపు ఉంటుంది అక్క కోపము? అంతే అంటావా? అంతే. ఎన్ని రోజులు ఉంటుంది అక్క కోపము? ఊకో అత్తమ్మ. బుజ్జి మీద మనమాలు కూడా ఏంది? చూసినావక్క, నీ కోడలు బంగారం. ఇదే ప్లేస్లో ఇంకొకరు ఉండుంటే బుజ్జిని సాధిద్దురు. మానస మంచిది కాబట్టి బుజ్జి ఆటలు సాగుతున్నాయి. అయ్యో వదిలే, ఈ ముచ్చట నాకు ముందే తెలిస్తే ఇంత మిఠాయి అన్నది వేస్తుంటే కదా మానసకు. ఇప్పుడేముంది తీయదునే, తెప్పిద్దాం తీ. నేనే నీ నోరు తీపి చేస్తా. ఏమంటావు మానస? అంతే అత్తమ్మ.